వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం ఫిబ్రవరి మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ పార్ట్ 3 వీడియో అనేది చూద్దాం. వాట్ ఈస్ ద పాన్ ఇండియా హెల్ప్ లైన్ నెంబర్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్? ఓకే, ఈఆర్ఎస్ఎస్. మనకి ఈఆర్ఎస్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్. దీని కింద మనకి భారత ప్రభుత్వం ప్రారంభించిన పాన్ ఇండియా హెల్ప్ లైన్ నెంబర్ ఎంత? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. హెల్ప్ లైన్ నెంబర్ ఎంత అంటే మనకి 112 112. 4th అగ్రి లీడర్షిప్ సమిట్ 2019 హెల్డ్ ఎట్ విచ్ ప్లేస్? 4వ అగ్రి లీడర్షిప్ సమిట్ 2019 ఎక్కడ జరుగుతుంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. 4th అగ్రి లీడర్షిప్ సమిట్ 2019 మనకి ఎక్కడ జరుగుతుందంటే సోనిపేట్, హర్యానా. ఇంటర్నేషనల్ డిజర్ట్ ఫెస్టివల్ 2019 హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్? అంతర్జాతీయ ఎడారి ఉత్సవం 2019 మనకి ఎక్కడ జరుగుతుంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఇంటర్నేషనల్ డిజర్ట్ ఫెస్టివల్ 2019 మనకి రాజస్థాన్లోని జైసల్మీర్లో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇండియా యుఎస్ కమర్షియల్ డైలాగ్ అండ్ సిఇఓ ఫోరం హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్? భారతదేశం యుఎస్కి సంబంధించిన కమర్షియల్ డైలాగ్ మరియు సిఇఓ ఫోరం అనేది మనకి ఎక్కడ నిర్వహించబడుతుంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి ఇండియా యుఎస్ కమర్షియల్ డైలాగ్ అండ్ సిఇఓ ఫోరం అనేది న్యూఢిల్లీలో జరుగుతుంది. నెక్స్ట్ సింప్లిసిటీ అండ్ విజ్డమ్ బుక్ ఆథర్. సింప్లిసిటీ అండ్ విజ్డమ్ పుస్తక రచయిత ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి సింప్లిసిటీ అండ్ విజ్డమ్ బుక్ ఆథర్ ఎవరు అంటే ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ అయిన దినేష్ సహారా. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ టు బి బిల్డ్ ఇన్ విచ్ ప్లేస్? భారతదేశం యొక్క మొట్టమొదటి డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ మనకి ఎక్కడ నిర్మిస్తున్నారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి ఇండియాలోని ఫస్ట్ డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ని మనకి ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో బిల్డ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఖతర్ ఓపెన్ 2019 ఉమెన్స్ సింగిల్స్ విన్నర్. రీసెంట్గా జరిగిన ఖతర్ ఓపెన్ 2019 మహిళల సింగిల్స్ విజేత ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఖతర్ ఓపెన్ 2019 మహిళల సింగిల్స్ విజేత ఎవరు అంటే మనకి ఎలిస్ మోర్టెన్స్. అలాగే రన్నర్ ఎవరి మీద విన్ అయింది అంటే మనకి సిమోనా హాలిప్. విన్నర్ వచ్చి ఎలిస్ మోర్టెన్స్, రన్నర్ వచ్చి సిమోనా హాలిప్. ముఖ్యమంత్రి వృద్ధాజన్ పెన్షన్ యోజన లాంచ్డ్ బై విచ్ స్టేట్ గవర్నమెంట్? మనకి ముఖ్యమంత్రి వృద్ధాజన్ పెన్షన్ యోజన పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి ఈ స్కీమ్ని పెన్షన్ స్కీమ్ని ఏ స్టేట్ లాంచ్ చేసిందంటే బీహార్ స్టేట్ లాంచ్ చేయడం జరిగింది. 60 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్ పథకం కింద 400 రూపాయల మంత్లీ పెన్షన్ అనేది లభిస్తుంది. కాకపోతే ఎక్సెప్ట్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓకే, గవర్నమెంట్ జాబ్ లేని 60 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కూడా 400 రూపాయల పెన్షన్ కోసం ఈ ముఖ్యమంత్రి వృద్ధాజన్ పెన్షన్ యోజన పథకాన్ని మనకి బీహార్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. నెక్స్ట్ పూమా ఇండియా బ్రాండ్ అంబాసిడర్. పూమా ఇండియా కంపెనీకి సంబంధించిన కొత్తగా అపాయింట్ అయిన బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. పూమా ఇండియా బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే ఫేమస్ బాక్సర్ అయిన మేరీ కామ్. నెక్స్ట్ ఇరానీ కప్ 2019 విన్నర్. ఓకే, 2019 సంవత్సరంలో జరిగిన ఇరానీ కప్ విజేత ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. 2019 ఇరానీ కప్ విజేత ఎవరు అంటే మనకి విదర్భ టీం. ఎవరి మీద విన్ అయింది అంటే రన్నర్ ఎవరు అంటే మనకి రెస్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇరానీ కప్ అనేది క్రికెట్కి సంబంధించిన ట్రోఫీ. విన్నర్ వచ్చి 2019 విదర్భ, రన్నర్ వచ్చి రెస్ట్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ఎవర్ ఫుట్బాల్ రత్న అవార్డ్ విన్నర్. మొట్టమొదటి ఫుట్బాల్ రత్న అవార్డు విజేత ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఫేమస్ ఫుట్బాలర్ అయిన సునీల్ ఛేత్రి, ఫుట్బాల్ రత్న అవార్డ్ విన్నర్. విచ్ ఈ కామర్స్ కంపెనీ రీసెంట్లీ లాంచ్డ్ ద యూపీఐ పే సర్వీసెస్? రీసెంట్గా ఏ ఈ కామర్స్ కంపెనీ మనకి ఇటీవల యూపీఐ పే సేవలను ప్రారంభించింది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. యూపీఐ పే సర్వీస్ని ప్రారంభించిన ఈ కామర్స్ సైట్ ఏంటి అంటే మనకి అమెజాన్. ఇండియా ఫస్ట్ ఫుల్డమ్ 3D డిజిటల్ థియేటర్ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ ప్లేస్? ఇండియా ఫస్ట్ ఫుల్డమ్ 3D డిజిటల్ థియేటర్ను ఎక్కడ ప్రారంభించారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఈ ఇండియా ఫస్ట్ ఫుల్డమ్ 3D డిజిటల్ థియేటర్ని వెస్ట్ బెంగాల్లోని కోల్కతా సిటీలో ప్రారంభించారు.
వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ 2019 హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్? ఓకే, మనకి వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ 2019 ఎక్కడ జరుగుతుంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ 2019 మనకి న్యూఢిల్లీ సిటీలో జరుగుతుంది. 2019 లారెన్స్ స్పోర్ట్ ఫర్ గుడ్ అవార్డ్ విన్నర్. ఓకే, లారెన్స్ స్పోర్ట్స్ అవార్డ్స్లో భాగంగా స్పోర్ట్స్ ఫర్ గుడ్ అవార్డ్ విజేత ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. లారెన్స్ స్పోర్ట్స్ ఫర్ గుడ్ అవార్డ్ విన్నర్ ఎవరు అంటే మనకి జార్ఖండ్ స్టేట్కి సంబంధించిన ఎన్జిఓ అయిన యువా. ఓకే, ఫుట్బాల్ కేటగిరీలో జార్ఖండ్ బేస్డ్ ఎన్జిఓ అయిన యువాకి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ లీడర్షిప్ అవార్డ్ 2019 విన్నర్. ఓకే, 2019 సస్టైనబుల్ డెవలప్మెంట్ లీడర్షిప్ అవార్డ్ 2019 విజేత ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి న్యూఢిల్లీలో జరిగిన సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా లీడర్షిప్ అవార్డ్ 2019 మనకి ఫిజీ ప్రధానమంత్రి అయిన ఫ్రాంక్ బైనిర్మామా, ఓకే, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫిజీ అయిన ఫ్రాంక్ బైనిర్మామా గారికి ఈ లీడర్షిప్ అవార్డు అనేది అనౌన్స్ చేశారు. హూ ఈజ్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఫ్లైట్ ఇంజనీర్? తొలి భారతీయ మహిళా ఫ్లైట్ ఇంజనీర్ ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి ఫ్లైట్ ఇంజనీర్ కోర్స్ కంప్లీట్ చేసిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు అంటే హినా జైస్వాల్. ఇండియా ఫస్ట్ అగ్రోమెంట్ ఫోర్కాస్ట్ సెంటర్ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ సిటీ? భారతదేశం యొక్క మొట్టమొదటి అగ్రోమెంట్ ఫోర్కాస్ట్ సెంటర్ను ఏ నగరంలో ప్రారంభించారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఇండియాలో ఫస్ట్ అగ్రోమెంట్ ఫోర్కాస్ట్ సెంటర్ను మనకి ధార్వాడ్ కర్ణాటకలో ప్రారంభించారు. ఫార్మర్స్కి మనకి వెదర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కోసం ఈ అగ్రోమెంట్ ఫోర్కాస్ట్ సెంటర్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఇండియా ఫస్ట్ అగ్రోమెంట్ ఫోర్కాస్ట్ సెంటర్ ఎక్కడ అంటే ధార్వాడ్ కర్ణాటక. ఇండియా ఫస్ట్ ఇంజిన్లెస్ ట్రైన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ 18 హ్యాస్ స్టాప్స్ ఎట్ విచ్ ప్లేసెస్? మనకి భారతదేశం యొక్క మొట్టమొదటి ఇంజిన్ రహిత రైలైన వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది మనకి ఎక్కడెక్కడ ఆగుతుంది అంటే ట్రావెల్ చేసే ప్లేస్లో మనకి మిడిల్లో స్టాప్స్ అనేవి ఉంటాయి కదా, స్టాప్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. యాక్చువల్గా ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ 18 మనకి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రారంభించారు. న్యూఢిల్లీ నుండి మనకి వారణాసి దాకా కూడా ఈ ట్రైన్ అనేది ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఓకే, మధ్యలో స్టాప్స్ ఎక్కడ ఉన్నాయని అడిగితే మనకి కాన్పూర్ అండ్ ప్రయాగ్రాజ్. ఓకే, కాన్పూర్ మరియు ప్రయాగ్రాజ్లో స్టాప్స్ ఉన్నాయి. ఎక్కడి నుండి ఎక్కడ దాకా అంటే న్యూఢిల్లీ టు వారణాసి. ఓకే, వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ 18. నెక్స్ట్, టాగోర్ అవార్డ్ ఫర్ కల్చరల్ హార్మోనీ ఫర్ 2016 విన్నర్. మనకి 2016 సంవత్సరానికి గాను టాగోర్ అవార్డ్ ఫర్ కల్చరల్ హార్మోనీ ఎవరికి వచ్చింది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. టాగోర్ అవార్డ్ ఫర్ కల్చరల్ హార్మోనీ 2016 అవార్డ్ విన్నర్ ఎవరు అంటే రామ్ వన్జీ సుతార్. ఓకే, ఫేమస్ శిల్పి అయిన రామ్ వన్జీ సుతార్ గారికి అవార్డు అనేది రావడం జరిగింది. హూ లాంచ్డ్ ద స్పీరెక్స్ మిషన్ టు ఇన్వెస్టిగేట్ ద ఆరిజిన్స్ ఆఫ్ అవర్ యూనివర్స్? విశ్వం యొక్క మూలాన్ని పరిశోధించడం కోసం స్పీరెక్స్ మిషన్ను ఎవరు ప్రారంభించారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఈ స్పీరెక్స్ మిషన్ ఎవరు ప్రారంభించారు అంటే మనకి నాసా. దేనికోసం అంటే టు ఇన్వెస్టిగేట్ ద ఆరిజిన్ ఆఫ్ అవర్ యూనివర్స్. థీమ్ ఫర్ థర్డ్ ఇండో జర్మన్ ఎన్విరాన్మెంటల్ ఫోరం. 3వ ఇండో జర్మన్ పర్యావరణ ఫోరం యొక్క థీమ్ ఇతివృత్తం ఏమిటి? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. 3వ ఇండో జర్మన్ ఫోరం యొక్క థీమ్ ఏంటి అంటే క్లీనర్ ఎయిర్ గ్రీనర్ ఎకానమీ. ఓకే, క్లీనర్ ఎయిర్ గ్రీనర్ ఎకానమీ అన్నది థీమ్. అలాగే ఎక్కడ జరిగింది ఈ ఇండో జర్మన్ ఎన్విరాన్మెంటల్ ఫోరం అంటే న్యూఢిల్లీలో జరిగింది. లారెన్స్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2019 స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ద ఇయర్. లారెన్స్ స్పోర్ట్స్ అవార్డ్స్లో భాగంగా 2019 సంవత్సరానికి గాను స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. లారెన్స్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2019లో భాగంగా స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును మనకి నోవాక్ జోకోవిచ్, ఫేమస్ టెన్నిస్ ప్లేయర్ అయిన నోవాక్ జోకోవిచ్ గెలుచుకోవడం జరిగింది. లారెన్స్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2019 కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్. మనకి లారెన్స్ స్పోర్ట్స్ అవార్డ్స్లో భాగంగా కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే ఫేమస్ గోల్ఫ్ ప్లేయర్ అయిన టైగర్ వుడ్స్. న్యూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్. ఓకే, కొత్త సిబిడిటి చైర్మన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క నూతన చైర్మన్ ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. న్యూ సిబిడిటి చైర్మన్ ఎవరు అంటే ప్రమోద్ చంద్ర మోడీ. ఓకే, ప్రమోద్ చంద్ర మోడీ. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఎలక్షన్ కమిషనర్. కొత్త ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు?
ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. న్యూ ఎలక్షన్ కమిషనర్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే మాజీ సిబిడిటి డైరెక్టర్ అయిన సుశీల్ చంద్ర. ఓకే, మనకి ప్రజెంట్ ఎన్నికల కమిషనర్ ఇద్దరు ఉన్నారు. ఒకరు సుశీల్ చంద్ర, రెండు అశోక్ లావాసా. అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రజెంట్ ఎవరు అంటే సునీల్ అరోరా. పిఎం మోడీ ఫ్లాగ్డ్ ఆఫ్ ఫస్ట్ ఎవర్ డీజిల్ టు ఎలక్ట్రిక్ కన్వర్షన్ లోకోమోటివ్ ఇన్ విచ్ ప్లేస్? మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డీజిల్ టు ఎలక్ట్రిక్ కన్వర్షన్ లోకోమోటివ్ని రీసెంట్గా ఎక్కడ ప్రారంభించారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి డీజిల్ టు ఎలక్ట్రిక్ కన్వర్షన్ లోకోమోటివ్ నరేంద్ర మోడీ గారు వారణాసి సిటీలో ప్రారంభించారు. విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ ద సాంస్క్రిట్ యాజ్ సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్? ఇటీవల మనకి ఏ రాష్ట్ర ప్రభుత్వం సంస్కృతంలో రెండవ రాష్ట్ర అధికారిక భాషగా ప్రకటించింది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి సాంస్క్రిట్ను రెండవ అధికారిక భాషగా హిమాచల్ ప్రదేశ్ రీసెంట్గా వాళ్ళ రాష్ట్ర అసెంబ్లీలో మనకి బిల్లును పాస్ చేయడం జరిగింది. ఓకే, సో ఏ స్టేట్ మనకి సాంస్క్రిట్ని సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్గా ప్రకటించింది అంటే హిమాచల్ ప్రదేశ్ స్టేట్. విచ్ కంట్రీ బికమ్ ద 73rd నేషన్ టు సైన్ ద ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్? మనకి ఇటీవల ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్లో జాయిన్ అయిన 73rd దేశం ఏది? ఓకే, 73వ దేశం ఏది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో రీసెంట్గా ఏ నేషన్ అనేది మనకి ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్లో 73rd నేషన్గా సైన్ చేసింది అంటే సౌదీ అరేబియా. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ టు బి డిక్లేర్డ్ యాజ్ ద గోవా హెరిటేజ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? గోవా హెరిటేజ్ సంగీత వాయిద్యంగా ఏ వాయిద్యమును ప్రకటించారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి గోవా హెరిటేజ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్గా రీసెంట్గా దేన్ని డిక్లేర్ చేశారంటే గుమోత్. ఎర్లీ ఈద్ ఏషియా 2019 వాస్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ? ఓకే, ఎర్లీ ఈద్ ఏషియా 2019 అనేది ఏ నగరంలో నిర్వహించారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఎర్లీ ఈద్ ఏషియా 2019 అనేది మనకి జైపూర్ సిటీలో జరిగింది. దీని యొక్క మోటో ఏంటి అంటే అవర్ చిల్డ్రన్ అవర్ ఫ్యూచర్. నెక్స్ట్, ద అన్ఎండింగ్ గేమ్ బుక్ ఆథర్. ది అన్ఎండింగ్ గేమ్ అనే పుస్తక రచయిత ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ది అన్ఎండింగ్ గేమ్ బుక్ ఆథర్ ఎవరు అంటే మనకి ఫార్మర్ రాజ్ చీఫ్ అయిన విక్రమ్ సూద్. ఓకే, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్కి మాజీ చీఫ్గా వ్యవహరించిన విక్రమ్ సూద్ వచ్చి మనకి ది అన్ఎండింగ్ గేమ్ అనే పుస్తకాన్ని రాశారు. ఓకే, ది అన్ఎండింగ్ గేమ్ బుక్ ఆథర్ ఎవరు అంటే విక్రమ్ సూద్. 83rd సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఉమెన్స్ సింగిల్స్ విన్నర్. 83వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ యొక్క ఉమెన్స్ సింగిల్స్ విజేత ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి 83rd నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఉమెన్స్ సింగిల్స్ విన్నర్ ఎవరు అంటే సైనా నెహ్వాల్. అలాగే రన్నర్ ఎవరు అంటే మనకి పివి సింధు. విన్నర్ వచ్చి సైనా నెహ్వాల్, ఉమెన్స్ సింగిల్స్ రన్నర్ వచ్చి పివి సింధు. నెక్స్ట్ 83rd సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మెన్స్ సింగిల్స్ విన్నర్. 83వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మెన్స్ సింగిల్స్ విజేత ఎవరు? ఓకే, పురుషుల సింగిల్స్ విజేత. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి మెన్స్ సింగిల్స్ విజేత ఎవరు అంటే సౌరభ్ వర్మ. ఓకే, అలాగే ఈ 83rd సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మెన్స్ సింగిల్స్ రన్నర్ ఎవరు అనేది మీరు ఆన్సర్ కామెంట్ చేయండి. విన్నర్ వచ్చి సౌరభ్ వర్మ కదా, రన్నర్ ఎవరు అన్న ఆన్సర్ మీరు కింద కామెంట్ చేయండి. అలాగే చూస్తున్న ప్రతి వీడియోను కూడా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే, డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ఆన్సర్ అనేది కామెంట్ చేయండి.